ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన దినములన్నీ మీరు తోడయుండి ఈ రీతిగా దేవా మరొక వర్తమానమును బిడలకు అందించుటలో మీరు తోడయుంటూ ఉన్నందుకు మీకు వందనములు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించుటలో తోడయుండి నడిపించమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నేటి అంశము దేవుని యందే నిరీక్షణ. ఒక కథను విని, ఉపమానమును విని వర్తమానములోనికి వెళదాం. ఒక వ్యక్తికి 3 స్నేహితులు ఉన్నారు. ఆ వ్యక్తి ఒక వివాదంలో చిక్కుకొని న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినది. మొదటి 3 స్నేహితులలో మొదటి స్నేహితుల దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నేను వివాదములో చిక్కుకున్నాను, దయచేసి నాకు అనుకూలముగా కోర్టులో సాక్ష్యం చెప్పాలి అన్నాడు. ఆ మిత్రుడు, అమ్మో నాకు భయం, తిరిగి ఆ వివాదములో నాకు ముప్పు వస్తుందేమో, నేను రాను, నన్ను క్షమించు అన్నాడు. రెండవ మిత్రుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, మిత్రమా, నన్ను రమ్మంటే కోర్టు వరకు వస్తాను, కానీ బోన్లో నిలిచి సాక్ష్యము చెప్పలేను, నన్ను క్షమించు అన్నాడు. మూడవ వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడిగాడు, తాను ఏమీ బాధపడవద్దు, నేను నీతో న్యాయస్థానానికి వస్తాను, చివరి వరకు తోడుంటాను అన్నాడు. ఆ వ్యక్తి మిత్రుణ్ణి బట్టి సంతోషించి, ఇతడు నా నిజమైన మిత్రుడు అన్నాడు. ఈ కథలో, ఈ ఉపమానములో వ్యక్తివి నీవే, అయితే మొదటి మిత్రుడు అమితముగా నీవు ప్రేమించే ధన, కనక, వస్తువాహనాలే. ఇవి మనతో రావు. రెండవ మిత్రుడు నీ కుటుంబము, బంధువులు, మిత్రులు, ఆత్మీయులే, శ్మశానం వరకే వస్తారు. మూడవ మిత్రుడు మన సత్క్రియలే, మనము జీవించి ఉండగా చేసిన మంచి పనులే మన వెంట వస్తాయి. నీ మూడవ మిత్రుని కాపాడుకోవాలి అంటే దేవునిపై నిరీక్షణ ఉంచి మేలు చేసి నిత్య జీవము పొందుకొనడానికి ప్రయత్నం చేయాలి. నేటి అంశము దేవుని యందే నిరీక్షణ. నిరీక్షణ అనగా ఆశ, ఎదురుచూపు, హోప్, ఎక్స్పెక్టేషన్. భవిష్యత్తులో ఏదైనా మంచి జరుగుతుంది అని నమ్మడం. ఆశాభావం, నమ్మకము, వేచి ఉండడం అనే అర్థాలు ఉన్నాయి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములు గమనిస్తే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రియ దేవుని బిడలారా, కీర్తన గ్రంథము 42వ సంకీర్తన 11వ వచనములో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాతో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనములు అంటున్నాడు, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. నిరీక్షణ గొప్పదండి. నిరీక్షణ ఉంచితే సమాధానకరమైన ఉద్దేశములు కలుగుతాయి. మనము చదువుకున్నటువంటి మూలవచనంలో, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కాబట్టి నిరీక్షణతో దేవుని వైపు ఎదురు చూడాల్సిన అవసరత ఉన్నది. నేటి లేఖన భాగములలోనికి వెళదాం రండి. పాత నిబంధన పాఠ్య భాగమును గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం.
ఇక్కడ మూలవాక్యముగా 14వ వచనాన్ని చదువుకుందాం. నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరి నుండియు, ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రక్షించెదను. ఇక్కడ ఉపాంశము స్థిరపరుస్తాడు నిరీక్షణ ఉంచితే. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటకే మిమ్మును మరలా రప్పింతును. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ సందర్భము క్రీస్తు పూర్వము 579లో బబులోనునకు బందీలుగా వెళ్ళిపోయిన వారికి దేవుడు ఒక సందేశమును పంపుచూ ఉన్నాడు. కపట ప్రవక్తలు ఇశ్రాయేలీలను తికమక పెడుతూ ఉన్నారు. కావున వారికి ఆ సందేశము పంపుచు దేవుడు ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భము. 70 సంవత్సరాలు పూర్తయ్యేదాకా మీరు అక్కడే ఉండాలి. అబద్ధ ప్రవక్తలేమో ఇక 70 సంవత్సరాలు నిండిపోతున్నాయి, మనం వెళ్ళిపోతామని అబద్ధ మాటలు చెబుచూ ఉన్నారు. సామాన్య జీవితము గడపాలి మీరు, దేశ అభివృద్ధికి పని చేయాలి మీరు అని హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తు పూర్వము 605 నుండి 538 కాలమని కోరేషు ఆజ్ఞ ప్రకారము తిరిగి వచ్చినటువంటి తేదీలు 70 సంవత్సరాలు నిండాయని తెలియపరుస్తూ ఉన్నారు. రెండవది, క్రీస్తు పూర్వము 586 నుండి 516 కాలములో, అనగా 70 సంవత్సరములు అనేటటువంటి వాదన దేవాలయ పునర్నిర్మాణ కాలము వరకని వాదనలు జరుగుతూ ఉన్నాయి. మన కాలము పూర్తయిపోయినది, మనం వెళ్ళిపోతామని. కొందరైతే మానవుని జీవిత కాలము 70 సంవత్సరాలని అబద్ధ ప్రవక్తలు చెప్పుచూ ఉన్నారు. 70 సంవత్సరాలు నిండినవి అని. 12వ వచనంలో అంటున్నాడు, మీరు ప్రార్థన చేయిచు మొరపెట్టుదురు, నేను మీ మనవి ఆలకింతును. 13వ వచనంలో, మీరు నన్ను వెదకని ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడట, వెదకని ఎడల దొరుకుతాడట. దేవుడు భవిష్యత్తు కర్త గనుక వారికి నాయకుడై నడిపిస్తానని, స్థిరపరుస్తానని నిరీక్షణ కలిగి ఉండమని తెలియపరుస్తూ ఉన్నాడు. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు చదవగా విని ఉన్నాం. 28వ వచనం ధ్యాన వచనముగా చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ ఉపాంశము మేలు చేస్తాడు నిరీక్షణ ఉంచితే. రోమా విశ్వాసులకు నిరీక్షణ కలుగజేయచ్చు ఉన్నాడు. మనము ఓపికతో నిరీక్షించాలి, ప్రార్థించాలి. ప్రార్థించటలో బలహీనులైతే ఎలా ప్రార్థించాలో ఆత్మయే మనకు సహాయము చేస్తాడని, దేవుని కుమారుని రూపంలో విజ్ఞాపన చేయువాడని నమ్మి నిరీక్షణ ఉంచండి అని తెలియపరుస్తున్న సందర్భము. రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం అంటున్నాడు, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడుననేది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము ఎప్పుడూ నిరీక్షణపై ఆధారపడి ఉంటుంది. క్రైస్తవులు వేచి ఉన్నది మరణము కొరకు కాదు, జీవము కొరకే. ఇక్కడ 4 విషయాలు తెలియపరుస్తున్నాడు. భవిష్యత్తు గురించి మనకు తెలియదు. 2, మనకు ఇవ్వబడిన అవకాశములలో ఏది మంచిదో మనకు తెలియదు. 3, నిజమైన అవసరతను గుర్తించడము కష్టము. 4, మన పట్ల దైవ ప్రణాళిక చిత్తము ఏమై ఉన్నదో మనకు తెలియదు. దేవుని ప్రేమించు వారికి, పిలువబడిన వారికి, అనగా ఈ 2 వేరువేరు పదాలైనను నిజ విశ్వాసులందరినీ సూచిస్తూ ఉన్నాయి. వారికి మేలు చేస్తాడు. 26వ వచనంలో అంటూ ఉన్న మాటలు, మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇక స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. యోహాను స్వార్థ 17వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ ధ్యాన వచనముగా 2వ వచనాన్ని చదువుకుందాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇక్కడ ఉపాంశము నిత్య జీవం ఇస్తాడు. సందర్భం, మేడగదిలో చివరి పస్కాను శిష్యులతో కలిసి ఆచరించే ముందు ప్రభువు అర్పించిన మహాయాజక ప్రార్థన ఇక్కడ చూస్తూ ఉన్నాం. దైవ చిత్తమును మహిమపరుస్తూ దేవుడు అనుగ్రహించు ఐక్యతకు కట్టుబడి ఉండాలని చెప్పుచున్నటువంటి సందర్భం. 1వ వచనం నుండి 5వ వచనం వరకు గమనిస్తే క్రీస్తు తన గురించి ప్రార్థించడము,
6 నుండి 19 వచనములలో క్రీస్తు తన శిష్యుల కొరకు ప్రార్థించడము, శిలువ మహిమను గురించి ప్రార్థించాడు, ఇచ్చిన పనిని సంపూర్ణముగా జరిగించడం ద్వారా మహిమపరిచాడు, దేవునికి విధేయత చూపడం ద్వారా మహిమ పొందాడు. శిలువ అంతము కాదు, పునరుద్ధానమని తెలియపరచుటకు, ఆయన మహిమలో ప్రవేశించుటకు మార్గము, అదే నిత్య జీవమని తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ వచనంలో అంటున్నాడు కదా, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆయనని తెలుసుకోవడమే నిత్య జీవమట. అలాంటి దేవుని యందు నిరీక్షణ మనము ఉంచాలి. నిరీక్షణ ఉంచితే నిరీక్షణలో స్థిరపరుస్తాడు, నిరీక్షణలో మేలు కలిగిస్తాడు, నిరీక్షణలో నిత్య జీవం ఇస్తాడు. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీ ಎಲ್ಲರಿಗೂ మరొక పర్యాయము వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వీడియోని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు మీకు వందనాలు, సెలవు తీసుకుందాం. ఆమేన్.